హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందో అటువంటి కంటెంట్ నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మన రైల్వే ఎగ్జామ్స్లో ఆ సిలబస్ తీసుకుంటే మ్యాథ్స్ పార్ట్లో మనకు 2 పార్ట్స్ ఉంటాయి. అర్థమెటిక్ పార్ట్ ఒకటి, ప్యూర్ మ్యాథ్స్ పార్ట్ ఉంటుందన్నమాట. సో మీకు ప్యూర్ మ్యాథ్స్ పార్ట్కి సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అలాగే అర్థమెటిక్స్ టాపిక్కి సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. సో ఈ సిరీస్లో ఏంటంటే మనం కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్లో అడిగిన అన్ని క్వశ్చన్స్ తీసుకొని అంటే మీకు మోడల్ వైజ్గా చాప్టర్ వైజ్ అలాగే మోడల్ వైజ్గా డివైడ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఈ సిరీస్లో వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించిన టాపిక్స్ ఈ సిరీస్లో కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ టాపిక్ అనేది రైల్వే ఎగ్జామ్కి ఫేవరెట్ టాపిక్. ఇది ఈ టాపిక్ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ నెంబర్ సిస్టమ్ టాపిక్లో సబ్ టాపిక్స్ అనేవి చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఏ ఒక్క టాపిక్ మిస్ అవ్వకుండా అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్కి సంబంధించి 9 వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే దయచేసి మ్యాథ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మొత్తం చూడండి. ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్, మెన్సురేషన్, జామెట్రీ, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, హెడ్స్ అండ్ డిస్టెన్స్, అలాగే స్టాటిస్టిక్స్ ఇలా కంప్లీట్ చేయబోతున్నాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ యాప్టూ టాక్స్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇది ఒక ఎన్టీపీసీ అనే కాదు అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మనం 3 నెలల్లో సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి, దానికి మాస్టర్ ప్లాన్ ఏంటిది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీ వీడియో చూడకపోతే దయచేసి వీడియో చూడండి, డెఫినెట్గా మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే చాలామంది స్టూడెంట్స్, సార్ మీరు చాలా వీడియోస్ క్రియేట్ చేసి అప్లోడ్ చేశారు, దాన్ని సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తే మాకు సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నారు. ఫస్ట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మొత్తం అసలు రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ మీకు చాప్టర్ వైజు దానికి సపరేట్ ప్లేలిస్ట్, ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా ప్లేలిస్ట్ ఉంది, అది చూడండి. నెక్స్ట్ మీకు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలనుకుంటే అర్థమెటిక్ టాపిక్స్ వీడియోస్ అనేవి ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే మ్యాథ్స్ టాపిక్స్, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. మనకు 2024లో రైల్వే ఎగ్జామ్ కండక్ట్ చేశాడు కదా, ఆ ఎగ్జామ్ ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం 2024లో ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్ సంబంధించిన అన్ని పేపర్స్ ఆ చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్. ఇవి డెఫినెట్గా ఈ లేటెస్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తాయి అన్నమాట. దీన్ని మీరు ఇట్లా చేసుకోండి. అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తక్కువ టైంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఆ వీడియోస్ అనేది మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా అన్ని సిరీస్లో ఉన్నాయన్నమాట. ఎవరికి ఏం కావాలో అవి తీసుకొని అన్ని వీడియోస్ చూసి నేర్చుకొని జాబ్ తెచ్చుకోండి. ఓకే, ఫస్ట్ ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ అన్నా తీసుకోండి, ఫ్రాక్షన్ మీద క్వశ్చన్స్ రెండు క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఓకే, మన లేటెస్ట్ 2024లో తీసుకుంటే మీరు టెక్నీషియన్లో కానీ జేఈలో కానీ మనకు రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, అయితే ఈ ఫ్రాక్షన్ టైప్ క్వశ్చన్స్ చేయడానికి చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అసలు ఈ ఫ్రాక్షన్ టైప్ క్వశ్చన్స్ మనం ఎన్ని వేస్లో చేయొచ్చు, ఒకటి అసలు ఎగ్జామ్లో ఎలా సాల్వ్ చేయాలి, ఈ రెండు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అగైన్ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఒక్కొక్క క్వశ్చన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసి మనం ఎలా చేస్తామంటే ఫ్రాక్షన్ తీసుకుంటే 2/5 అలాగే 5/2 ఉంది. ఈ రెండింటిలో ఏది పెద్దది ఏది చిన్నదో మనకు తెలియదు. సో ఫస్ట్ ప్రొసీజర్ మనం ఏం చేస్తాం, ఎల్సిఎంని డినామినేటర్ని ఈక్వల్ చేస్తాం. ఏంటిది, డినామినేటర్ని ఈక్వల్ చేస్తాం. సో డినామినేటర్ ఈక్వల్ చేయాలంటే ఎలా చేస్తాం, మనం ఎల్సిఎం ద్వారా చేస్తాం. ఇప్పుడు 5కి 2కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 10 కదా. సో ఇక్కడ 10 రావాలంటే ఏం చేస్తారు, 2తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 10 రావాలంటే ఏం చేస్తారు, 5తో మల్టిప్లై చేస్తారు. ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేస్తాడు. ఫ్రాక్షన్ ఏమవుతుంది, 4/10 20 5/10 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది,
25/10 అంటే ఎంత? 5/2. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 4/10. 4/10 అంటే ఎంత? 2/5. అంటే ఫస్ట్ ప్రొసీజర్ ఏం చేస్తాం మనం? డినామినేటర్ని ఈక్వల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాము. సెకండ్ ప్రొసీజర్ ఏంటి అంటే క్రాస్ మల్టిప్లికేషన్. అంటే క్రాస్ మల్టిప్లికేషన్. ఈ ప్రొసీజర్లో కూడా మనం ఏది స్మాలెస్ట్ ఏది హైయెస్ట్ మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 ఉంది, అలాగే 5/2 ఉంది. క్రాస్గా మల్టిప్లై చేస్తే 2 2 ఎంత? 4. ఇక్కడ క్రాస్గా మల్టిప్లై చేస్తే 5 5 ఎంత? 25. ఈ మనకు హైయెస్ట్ నెంబర్ ఏదైతే వచ్చిందో అది హైయెస్ట్ నెంబర్, తక్కువ నెంబర్ వస్తే అది స్మాల్ నెంబర్ అనమాట. ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎక్కడ వచ్చింది? 5/2. ఇదే నెంబరు హైయెస్ట్ నెంబరు. 4 ఎక్కడ వచ్చింది? 2/5 దగ్గర, కాబట్టి 2/5 నెంబరు స్మాల్ నెంబర్ అవుతుంది. ఇది సెకండ్ అప్రోచ్. నెక్స్ట్ థర్డ్ అప్రోచ్, ఫోర్త్ అప్రోచ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. డినామినేటర్ అనేది న్యూమినేటర్తో కంపేరింగ్ చేస్తే ఆ డినామినేటర్ ఎక్కువగా ఉంటాయి. డినామినేటర్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూమినేటర్. క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు? 5/6, 7/8, 11/12. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో డినామినేటర్ ఏముంది? న్యూమినేటర్ కంటే ఎక్కువ ఉంది. సో ఇలా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేయండి. డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 1. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే ఇంకా న్యూమినేటర్లో ఏ వాల్యూ పెద్దదిగా ఉంటే అది హైయెస్ట్ నెంబరు, ఏ వాల్యూ చిన్నదిగా ఉంటే అది స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు ఇక్కడేమో ఒకటి డినామినేటర్ అనేది ఎక్కువగా ఉంది, డిఫరెన్స్ సేమ్గా ఉంది. న్యూమినేటర్ ఇది ఎక్కువ కదా, ఇదేంటిది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. ఇది తక్కువ కదా, ఇది ఏమవుతుంది? స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఇది ఒక కండిషన్. ఒకవేళ ఇదే క్వశ్చను న్యూమినేటర్ వాల్యూ అనేది డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటే, న్యూమినేటర్ వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 11/10, నెక్స్ట్ 9/8, 12/11. సో ఇదేంటిది? న్యూమినేటర్ వాల్యూ డినామినేటర్ కంటే పెద్దది. ఇలా వచ్చినప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి ఏం చేయాలి? సేమ్ యాజ్ టీజ్గా డిఫరెన్స్ ఇక్కడ 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1. కాకపోతే ఇక్కడ ప్రాపర్టీ డిఫరెంట్ అవుతుంది. ఎలాగా? మనకు ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో అదేమవుతుంది? హైయెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, కావంటే మీరు జనరల్గా చేయాలనుకో 11/10 ఎంత వస్తుంది? 1.1 అవుతుంది. 9/8 మనం చేస్తే 8 1 8 పాయింట్, తర్వాత ఎంత ఉంది? 8 1 8, తర్వాత పాయింట్ చేస్తే ఎంత వస్తుంది? మళ్ళీ 1 కదా, మళ్ళీ 8 1 8, 2, 8 2 16, తర్వాత 4, 8 4 32 ఇలా వచ్చింది. అలాగే 12/11 అంటే 11 ఎన్నిసార్లు పోతుంది? 11 1 11, తర్వాత ఎంత ఉంది? 1 0. ఓకే, మళ్ళీ 1 పెడితే 9 టైమ్స్. ఇప్పుడు ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 1.09. ఇదే కదా స్మాలెస్ట్ నెంబరు. హైయెస్ట్ నెంబర్ ఏంటిది? ఏదైతే స్మాలెస్ట్ న్యూమినేటర్ స్మాల్ ఉందో అదే హైయెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో ఇలా ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మనకు క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాము. డినామినేటర్ న్యూమినేటర్ కంటే ఎక్కువ ఉందనుకో, పాయింట్ ఏంటిది? న్యూమినేటర్లో హైయెస్ట్ నెంబర్ ఉంటే అదే హైయెస్ట్ నెంబరు, న్యూమినేటర్లో ఏదైతే తక్కువ నెంబర్ ఉందో అది స్మాలెస్ట్ నెంబరు. ఒకవేళ న్యూమినేటర్ వాల్యూ డినామినేటర్ కంటే ఎక్కువ ఉంటే రివర్స్ యాక్షన్ అనమాట. న్యూమినేటర్ వాల్యూ ఎక్కువగా ఉంటే అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, న్యూమినేటర్ వాల్యూ తక్కువ ఉంటే అది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనం పర్సంటేజ్లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఏంటిది? పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇవి మనం పర్సంటేజ్ వాల్యూ మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/4, అలాగే 5/6, నెక్స్ట్ 2/3, 1/3. ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏదో స్మాలెస్ట్ నెంబర్ ఏదో కనుక్కోమంటాడు. 1/4 అంటే ఎంత? 25%. అలాగే 5/6, 1/6 అంటే ఎంత అవుతుంది? 16, 2/3%. అలాగే 5/6 అంటే ఏమవుతుంది? 16 80, 5 10/3 అంటే ఎంత వస్తుంది? 83, 1/3%. ఎంత? 83, 1/3%. అలాగే 1/3 ఎంత? 33, 1/3%. 2/3 అంటే 66, 2/3%. 1/3 ఎంత? 33, 1/3%. మీరు ఇలా కూడా కన్వర్ట్ చేసి మనం
ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. పర్సంటేజ్ కూడా కన్వర్ట్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1/5, 2/6, 4/7 ఇలా ఇచ్చారనుకో, మీరు జస్ట్ ఏం చేస్తారంటే 0 రాసేయండి. ఇలా చేయండి. 0 రాసిన తర్వాత 5 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 6 3 ఎంత? 18. 7 6 ఎంత? 42. ఇందులో ఏది హైయెస్ట్ నెంబరు? ఇది హైయెస్ట్ నెంబర్గా, అంటే 4/7 హైయెస్ట్ నెంబరు. ఇందులో స్మాలెస్ట్ ఏంటిది? ఇది కదా. సో 1/5 అనేది స్మాలెస్ట్. అలాగే 9/11, 6/7, 5/3 ఇలా ఇచ్చాడు. జస్ట్ ఏం చేస్తారు? 0 రాసేయండి. ఓకే. సో ఎన్నిసార్లు పోతుంది ఇది? 11. 8 సార్లు పోతుంది. 7 ఎన్నిసార్లు పోతుంది? 7 8 56, 7 9 63. ఇది కూడా 8 సార్లు పోతుంది. అలాగే ఇది 3, ఇది ఎన్నిసార్లు పోతుంది? 3 1 3. నెక్స్ట్ అలాగే 2 3 6 18, అంటే 16 టైమ్స్. ఇది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే. ఇలా మీరు న్యూమినేటర్లో ఒక 0 యాడ్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయండి. మీరు 0 యాడ్ చేయకపోయినా పర్లేదు, చేయొచ్చు. అలా యాడ్ చేస్తే 0 యాడ్ చేయకపోతే ఏమవుతుంది? పాయింట్స్లో వస్తుంది. 9/11 అనుకో, ఇప్పుడు మనం ఏం చేయాలి? 0 ఇలా చేస్తాం. అదే మనం న్యూమినేటర్లో 0 రాసామనుకో, ఆల్రెడీ ఏమవుతుంది? మనం పాయింట్స్ రాయాల్సిన పని లేదు, చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఈ ట్రిక్ అప్లై చేసి మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. చిన్న చిన్న నెంబర్స్ వచ్చినప్పుడు ఇలా చేయండి. అలా కాకుండా పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాం. 201/202, 304/305, 406/407 ఇలా క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఎల్సిఎం ఏదో చేశారనుకో, ఇది కాదు, ఎందుకంటే పెద్ద పెద్ద నెంబర్స్ ఎల్సిఎం కనుక్కోవడం కష్టం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చా? క్రాస్ మల్టిప్లికేషన్ మనం కూడా చేయలేము. అలాగని మీరు మళ్ళీ ఫ్రాక్షన్ వైజ్గా ఇలా ఫస్ట్ ఇలా చెప్పే కదా, ఇలా అయినా కన్వర్ట్ చేయొచ్చా? ఇలా కూడా మనం కన్వర్ట్ చేయలేము, ఎందుకంటే ఇది కూడా పెద్ద నెంబర్సే కాబట్టి డివైడ్ చేయడం కష్టం. నెక్స్ట్ పర్సంటేజ్ ఏమైనా కన్వర్ట్ చేయొచ్చా? పర్సంటేజ్లో కూడా మనం కన్వర్ట్ చేయలేము. ఎప్పుడైనా సరే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఒకే ఒకటి అప్లై అవుతుంది. ఏంటిది? ఈ కండిషన్ ఉంటే ఏం చెప్పాను? డిఫరెన్స్ చెక్ చేయండి. డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1. సో డిఫరెన్స్ ఈక్వల్ అయిన తర్వాత న్యూమరేటర్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అదే హైయెస్ట్ నెంబర్, న్యూమరేటర్లో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో అదే స్మాలెస్ట్ నెంబర్. ఇందులో ఇది హైయెస్ట్ నెంబర్, ఇందులో ఇది స్మాలెస్ట్ నెంబరు. ఇలా మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఓకే. చిన్న చిన్న నెంబర్స్ ఫ్రాక్షన్ ఇస్తే మీరు పర్సంటేజ్లో చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్లో చేయొచ్చు. అలాగే ఇలా ఈ ప్రొసీజర్ మనం జనరల్గా డివైడ్ చేస్తాం కదా, ఆ ప్రొసీజర్ కూడా మనం చేస్తే ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. సో 9/11. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే 0 యాడ్ చేసేయండి. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. దీనివల్ల ఏమవుతుంది? మనం క్యాలిక్యులేషన్ అనేది తగ్గుతుంది. 11 ఎన్నిసార్లు పోతుంది? 8 సార్లు పోతుంది. ఇక్కడ 12 ఎన్నిసార్లు పోతుంది? 12 9 108. నెక్స్ట్ 13 ఎన్నిసార్లు పోతుంది? 13 6 ఎంత? 78. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 2 5 2 7. ఇక్కడ 0 యాడ్ చేసామనుకో ఏమవుతుంది? 7 7 49 అవుతుంది. ఇందులో మనకు స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? 6 వచ్చింది కదా. 6 ఎక్కడ వచ్చింది? ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఈ ప్రొసీజర్లో చేయండి. ఓకే. ఇక్కడ మీరు ఏ నెంబర్ మల్టిప్లై చేయాల్సిన పని లేదు, జస్ట్ 0 యాడ్ చేసి ఎలా అయితే డివైడ్ చేస్తున్నామో ఆ ప్రొసీజర్ మీరు అప్లై చేయండి. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? ఈ క్రింది భిన్నాల్లో ఏది చిన్నది అన్నాడు. సో చిన్నది అంటే జస్ట్ ఏం చేయాలి? 0 యాడ్ చేయండి. ఓకే. 864. ఇక్కడ 0 యాడ్ చేస్తా, 0.7 అవుతుంది. 0 యాడ్ చేసి ఏమవుతుంది? 7 అవుతుంది. ఇక్కడ నేను 0 యాడ్ చేసాను అనుకో, 0 యాడ్ చేయకపోయినా సరే మనం చేయొచ్చు. 30/4 అంటే ఏం రాయొచ్చు? 4 7 28. నెక్స్ట్ 2 సార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది. ఇక 0 యాడ్ చేసాను అనుకో, 7 7 ఎంత? 49. ఏం కావాలి? ఏది చిన్నదో మనం కావాలి. ఓకే. ఇక్కడ చూడండి, మనకు 7.25 వచ్చింది, ఇక్కడ కూడా 7 పాయింట్ సంథింగ్ వస్తుంది, కానీ మనకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఆప్షన్ బి దగ్గర వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ అన్నాడు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 6/5, అలాగే 4/3, 3/2, 5/4. డినామినేటర్ కంటే న్యూమినేటర్ వాల్యూ అనేది పెద్దది. సో ఈ కండిషన్లో మీకు ఏం చేయమని చెప్పాను?
డిఫరెన్స్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ న్యూమినేటర్ వాల్యూ ఎక్కువ కాబట్టి సో ఏ వాల్యూ అయితే ఎక్కువ ఉందో అదేమవుతుంది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది, ఏ వాల్యూ అయితే తక్కువ ఉందో అదేమవుతుంది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. మనకేం కావాలి లీస్ట్ నెంబర్ కావాలి. లీస్ట్ నెంబర్ అంటే ఎంత 6/5. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇలా చేసే ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. లేదనుకోండి డిఫరెన్స్ సేమ్గా ఉన్నప్పుడు మీరు ఇది అప్లై చేయండి, లేకపోతే 0 రాసేయండి. 0 రాస్తే ఇంకా న్యూమినేటర్ వాల్యూ పెద్దది కాబట్టి 0 కూడా అవసరం లేదు. ఇక్కడ ఎంత వస్తుంది 1.2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 1.3 ఒకట్లు 3 కదా, తర్వాత 10 మళ్ళీ 3 3 3 3 ఇలా పోతుంది. ఇక్కడ ఇది ఏమవుతుంది 1.5 అవుతుంది. నెక్స్ట్ 4 ఒకట్ల 4, తర్వాత 2 5 అవుతుంది. ఇక్కడ మనకు స్మాలెస్ట్ నెంబర్ ఏముంది అతి చిన్న నెంబరు 1.2 కదా, 1.2 అంటే ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇక్కడ ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా జస్ట్ ఒక చిన్న ప్రాపర్టీతో ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ వన్ భిన్నాలలో ఏది చిన్నదో మనం కనుక్కోవాలి. ఏమన్నాడు 5/8, 3/4, 13/16, 7/12. ఏం రాసిన మీరు 0 0 రాసేయండి. 0 0 0. మనకేం కావాలి చిన్నది కావాలి. 8 నిమిషాలు పోతుంది, 8 6 48, 4 నిమిషాలు పోతుంది, 4 7 28. నెక్స్ట్ 16తో మనం క్యాన్సిల్ చేస్తే 16 7 ఎంత 16 8 ఎంత అవుతుంది 8 4 48 128, 8 సార్లు పోతుంది. అలాగే 12 5 ఎంత 60. ఇందులో అది చిన్న నెంబర్ అంటే ఏమైంది ఇదే కదా 70/12. 7/12 ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింద ఇచ్చిన ఫ్రాక్షన్లో ఏది పెద్ద వాల్యూ మనం కనుక్కోవాలి. 7/9, అలాగే 6/7, 22/25, 11/13. ఏం చేస్తారు 0 యాడ్ చేసేయండి. 0 0 0. 9 నిమిషాలు పోతుంది, 9 8 9 7 7 9 63 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ ఎన్ని నిమిషాలు పోతుంది 7 8 56 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. నెక్స్ట్ 25 8 ఎంత 25 8 25 8 ఎంత 200. ఇక్కడ కూడా 8 పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా తీసుకుంటే 13 9 117, 13 8 107. సో ఇక్కడ మనకు లార్జెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి మనం మొత్తం పాయింట్ మనం రాయాల్సిందే. చూసే 60/7 కదా, 7 8 56 4 ఉంది, 4 నిమిషాలు మళ్ళీ 48 ఎన్నిసార్లు పోతుంది 7 5 35. నెక్స్ట్ ఇక్కడ 20 పోయింది కదా, నెక్స్ట్ ఇంకేం మిగిలింది 20 మిగిలింది. పాయింట్ పెడితే 200 8 సార్లు పోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 13 8 ఎంత 104 అంటే 6 ఉంది, అంటే ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్ పోతుంది. సో ఎగ్జాక్ట్గా మన ఆన్సర్ ఏమైంది ఎక్కడ ఎక్కువ వచ్చింది ఇక్కడే కదా 22/25. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదు ఇది మీరు కన్ఫ్యూజన్గా ఉంటే 2 నెంబర్స్ని ఫ్రాక్షన్ వైజ్గా చేయండి. 7/9, 6/7. 7 7 ఎంత 49, 6 9 ఎంత 54. ఏది హైయెస్ట్ నెంబరు 6/7. సో మళ్ళీ 6/7ని 22/25తో కంపారిజన్ చేయండి. 25 ఎంత 150. నెక్స్ట్ 7 22 ఇంటూ 7 ఎంత వస్తుంది 7 14, 7 14 1 54. ఇదే హైయెస్ట్ నెంబరు. సో 6/7 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది 22/25, అలాగే 11/13. క్రాస్గా మల్టిప్లై చేస్తే 13 26, 13 26 1 2 28. దీన్ని మనం క్రాస్గా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 275. అంటే హైయెస్ట్ నెంబర్ ఎంత వచ్చింది 22/25. ఇలా కూడా మీరు చేయొచ్చు. నెక్స్ట్ వన్ 3/9, 8/14, 5/8, 4/9. వీటిలో ఏది చిన్నదో మనం కనుక్కోవాలి. సో 3/9 అంటే ఎంత 1/3. అలాగే 8/14 అంటే మనం క్యాన్సిలేషన్ చేస్తే 2 4 2 7. 5/8, నెక్స్ట్ 4/9. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయొచ్చు చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి 0 యాడ్ చేసేయండి. 0 0 0 0. ఏ నెంబర్ కావాలి చిన్న నెంబర్ కావాలి. 3 3 ఎంత 9 3 వస్తుంది. 7 4 7 5 ఎంత 35. నెక్స్ట్ 8 6 ఎంత 48. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 9 4 ఎంత 36. చిన్న నెంబర్ ఏమొచ్చింది 3/9 కదా. 3/9 అంటే
ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ కిందన ఫ్రాక్షన్లో మనకేం కావాలి, హైయెస్ట్ నెంబర్ కావాలి. సో -3/2 ఇదేంటిది మైనస్లో ఉంది, ఇది అసలు హైయెస్ట్ నెంబర్ కాదు, అది డైరెక్ట్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత ఏముంది 3/2, 11/4, 5/2, 0 రాసేయండి. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 రాసే 2 ఎన్నిసార్లు పోతుంది. ఇక్కడ ఆల్రెడీ న్యూమినేటర్ వాల్యూ పెద్దది కాబట్టి మీరు 0 రాయకపోయినా పర్వాలేదు. 3/2, 11/4, 5/2 చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 1.5. 4తో డివైడ్ చేస్తే 4/8 2 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఇక్కడ 2.5. సో ఇప్పుడు మనం 2 పాయింట్ సంథింగ్ వచ్చిన దగ్గర మళ్ళీ చేయాల్సింది 4/8 పోతే ఎంత ఉంది, 34/28 2.7 వచ్చింది. 2.7 ఎక్కడ వచ్చింది, 11/4. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్లో ఏం కనుక్కోవాలి, మనం ఏం రాయాలంట, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి, అవరోహణ క్రమంలో రాయాలి. 1/3, నెక్స్ట్ 4/7, 2/5, 0 యాడ్ చేయండి, 0 0 0. ఓకే, 3 3 9, 7 4 28, 4 28 కదా, 7 7 5 35. నెక్స్ట్ 5 4. ఇంకా ఆరోహణ క్రమంలో అంటే మనం ఎలా రాస్తాం, మనం స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏమవుతుంది, 1/3 ఇది అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, 2/5 ఇది అవుతుంది. తర్వాత 4/7, 1/3, 2/5, 4/7. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఇచ్చాడు, మనం ఎలా అరేంజ్ చేయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలంట. అసెండింగ్ ఆర్డర్లో అంటే స్మాలెస్ట్ నెంబర్ నుంచి హైయెస్ట్ నెంబర్కి వెళ్ళాలి. ఇది అసలు హైయెస్ట్ నెంబరు, ఇది 0.25, 0.00882 కదా, ఇందులో అసలు స్మాలెస్ట్ నెంబర్ ఇదే. ఓకే, మనం డైరెక్ట్గా ఈ 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ కొంచెం హైయెస్ట్ నెంబర్ ఇది అవుతుంది, దాని తర్వాత హైయెస్ట్ నెంబర్ ఇది అవుతుంది, దాని తర్వాత హైయెస్ట్ నెంబరు ఇది అవుతుంది. ఇలా మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అంటే ఏంది, చిన్నగా డిక్రీజ్ అవుతూ వెళ్ళాలి. పాయింట్ ఏమున్నాయి, 2/3, తర్వాత 1/6, 1/5, ఏమున్నాయి 3/7, 0 0 యాడ్ చేయండి. 0 0 యాడ్ చేస్తే 3 6 18, 6 1 6. ఫస్ట్ పాయింట్స్లో ఏం రాయదు, ఇలా చేసుకుంటూ వెళ్ళండి. 5 2 సార్లు పోతుంది. నెక్స్ట్ 7 4 ఎంత 28. ఇక్కడ మనం ఇది చూసి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, హైయెస్ట్ నెంబర్ ఏంటిది 2/3. ఓకే, దాని తర్వాత తక్కువ నెంబర్ ఏమవుతుంది 3/7, దాని తర్వాత 1/5, దాని తర్వాత 1/6, 2/3, 3/7, 1/5, 1/6. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, అవరోహణ క్రమం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో ఏమున్నాయి, 2/3, 4/8, అలాగే 5/9, 9/11. ఏమన్నా 2/3, 4/8 అంటే ఎంత 1/2 కదా, 5/9, 9/11. 0 రాసేయండి, 0 0 0 0. 3 ఎన్నిసార్లు పోతుంది, 3 6 18, 5 సార్లు పోతుంది. 9 9 మళ్ళీ 9 5 45 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎగ్జాక్ట్గా డివైడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ 11 8 ఎంత 88. ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది ఇదే కదా, అంటే ఎంత 4/8, 4/8. తర్వాత ఎంత 5/9, 4/8, 5/9, 4/8, 5/9. తర్వాత ఏమొస్తుంది మనకు 6 6 అంటే 2/3, తర్వాత 9/11. 4/8, 5/9, 2/3, 9/11. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ మనం ఎలా రాయాలి, మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో రాయాలంట. సో అసెండింగ్ ఆర్డర్లో ఏదైనా ఫ్రాక్షన్ తీసుకున్నాం, మొత్తం 3 అవే ఆప్షన్స్, 12/18, 14/17, 16/19. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 6 2 6 3, ఇక్కడ క్యాన్సిలేషన్ పోదు. నెక్స్ట్ 16/19, 0 రాసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. 3 ఎన్నిసార్లు పోతుంది, 6 సార్లు 18. నెక్స్ట్ 17 8 ఎంత 8 7 56, 136, 8 సార్లు పోతుంది. నెక్స్ట్ 19 8 19/72, 152. ఇక్కడ కూడా మనకేముంది 8 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటే మనకేం రావాలి, 12/18 రావాలి. ఏంటిది 12/18. ఆప్షన్ బి క్యాన్సిల్, ఆప్షన్
సి క్యాన్సిల్. ఇప్పుడు ఈ రెండిట్లో మనం చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ కొంచెం క్యాలిక్యులేషన్ వస్తుంది. 17 ఏళ్ళు ఎంత, 17 8 ఎంత, 136. పాయింట్ పెడతా 40, 17 ఏళ్ళు 34 అయిపోయింది. నెక్స్ట్ అలాగే 19 8 ఎంత, 152. పాయింట్ పెడతా, ఇంకా రిమైండర్ ఎంత ఉంది, 8 కదా, 0 పెడతా. 19 4 76 కదా. ఇక్కడ ఈ రెండిట్లో నెక్స్ట్ పెద్దది ఏమవుతుంది, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి కదా. ఫస్ట్ ఏమవుతుంది, 12/18 అవుతుంది. తర్వాత 8.2 అంటే 14/17 అవుతుంది. దాని తర్వాత 16/19 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ ఈ ఫ్రాక్షన్ కూడా ఏం రాయాలి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 2/3, 1/2, 1/6, 0 రాసేయండి. 3 ఎన్నిసార్లు పోతుంది, 6 సార్లు పోతుంది. ఇది 5 సార్లు పోతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది, 6 1 6. ఓకే, ఇంకా అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఏం వస్తుంది, స్మాలెస్ట్ నెంబర్ 1/6. దాని తర్వాత కొంచెం హైయెస్ట్ నెంబర్ ఎంత, 1/2. దాని తర్వాత 2/3, 1/6, 1/2, 2/3. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ కింది ఎంపికలో భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఏమున్నాయి ఫ్రాక్షన్స్, 9/11, 6/7, 5/6, అలాగే 2/5, 3/8. 0 రాసేయండి, ఈజీగా ఉంటుంది. ఇలా 0 రాస్తే 11 ఎన్నిసార్లు పోతుంది, 8 సార్లు పోతుంది. నెక్స్ట్ 7 ఎన్నిసార్లు పోతుంది, 7 8 56. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ ఉంది. ఇక్కడ మళ్ళీ 6 ఎన్నిసార్లు పోతుంది, 6 8 48. ఇక్కడ కూడా పాయింట్ ఉంది. 5 ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతుంది. నెక్స్ట్ ఇక్కడ 8 3 24 పాయింట్. సో ఫస్ట్ టైం వస్తుంది 3/8 రావాలి. ఓకే, దాని తర్వాత ఏం రావాలి, 2/5. ఇంక ఇదే కదా, ఇంకా ఈ మొత్తం మీరు చెక్ చేయాల్సిన పని కూడా లేదు. మనకు 3/8తో స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇచ్చిన భిన్నాలను అవరోహణ క్రమంలో అమర్చండి. డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి, మనం డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 7/8 కదా, 7/8, అలాగే 8/9, దాని తర్వాత 9/10. ఈ క్వశ్చన్ చూడండి, డిఫరెన్స్ ఎలా ఉంది, సేమే కదా, డిఫరెన్స్ 1 ఉంది. న్యూమినేటర్లో హైయెస్ట్ నెంబర్ ఉంటే అదే హైయెస్ట్ నెంబరు, స్మాలెస్ట్ నెంబర్ ఉంటే అదే స్మాలెస్ట్ నెంబరు. సో డిసెండింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్లో అంటే ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత, 9/10, తర్వాత హైయెస్ట్ నెంబరు 8/9, తర్వాత 7/8. 9/10, 9/7, 8/9, 7/8. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద రేషియో ఆఫ్ 5:3, 7:5, 6:4 ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఏమన్నాడు, 5/3, దాని తర్వాత 7/5, తర్వాత 6/4. 6/4 అంటే ఎంత, 3/2 కదా. ఇక్కడ కావాలంటే ఎన్నిసార్లు పోతుందో చూడండి, జనరల్ వేలోనే చేద్దాం. 3 1 3, తర్వాత 2 20, 3 6 18. ఇక్కడ 3 1 3, తర్వాత 2 20, 4 సార్లు పోతుంది. ఇక్కడ 1.5. సో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 5/3. తర్వాత ఇంకా డిక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. తర్వాత 3/2, దాని తర్వాత 7/5. సో 5/3, 3/2. సో 3/2 అంటే ఏంటిది, 6/4 కదా. సో 5/3, 6/4, 7/5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆర్ ఇంకో మెథడ్ కూడా చూడండి. ఇక్కడ 5/3 కదా, దాని తర్వాత 7/5, దాని తర్వాత 6/4. ఇక్కడ ప్రాపర్టీ ఫస్ట్ ఏంటిది, న్యూమినేటర్ ఇస్ గ్రేటర్ దాన్ డినామినేటర్. దాని తర్వాత డిఫరెన్స్ ఏముంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. ఇలా ఉంటే న్యూమినేటర్ వాల్యూ పెద్దది ఉందనుకోండి, న్యూమినేటర్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉందో అది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. న్యూమినేటర్ ఏదైతే లోయెస్ట్ నెంబరో అది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ మనం హైయెస్ట్ నెంబర్ నుంచి రాయాలి. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏంది, 5/3. దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది, 6/4. దాని తర్వాత నెంబర్ ఏమవుతుంది, 7/5. డైరెక్ట్గా రాయొచ్చు. సో 5/3, 6/4, 7/5. సో ఇవి మనం రైల్వే ఎగ్జామ్లో అడిగిన ఫ్రాక్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. నేను ఏదైతే ట్రిక్ అప్లై చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, యాస్టీజ్గా సేమ్ ట్రిక్ మీరు అప్లై చేయండి. అండ్ డెఫినెట్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ ఫ్రీ ఆఫ్ కంటెంట్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.